7వ అధ్యాయం 6వ వచనం నుంచి ఏముంది? ఒక పడుచువాడు పొద్దు గుంకిన వేళ వ్యభిచారం ఎక్కడ చేస్తారో ఎవరు చేస్తారో వాళ్ళ వీధుల్లో తిరుగుతూ ఆఖరికి మొగుడు ఇంట్లో లేడంట. మొగుడు ఉంటేనేమో బెల్లం, మొగుడు ఇంట్లో లేకపోతే ఏమో వేశ్య. ఉన్నారు ఈరోజు మన మధ్య అలాంటి వాళ్ళు. మొగుడు ఇంట్లో లేకపోవడం ఆలస్యం, కాలు కుదురుగా ఉండదు. ఎవరి దగ్గరికైనా నువ్వన్నా వెళ్ళాలి, ఎవడో ఒకడన్నా నీ ఇంటికైనా రావాలి. సేవ ప్రారంభించిన తొలి రోజుల్లో ఓ సహోదరుడు నాతో పాటు సేవలో పాల్పంచుకునేవాడు. యాదృచ్ఛితంగా ఒకరోజు సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళాను. నేను సహజంగా వెళ్తూ ఉంటారు, కలిసి సేవ చేస్తున్నాం కాబట్టి. తలుపు దగ్గరకు వేస్తుంది. బాగా పరిచయం ఉన్న ఫ్యామిలీ అని చెప్పేసి తలుపు తట్టే ప్రయత్నం చేశా. తలుపు ఏమో తెరుచుకుంది. మొగుడు ఇంట్లో లేడు కానీ మంచం మీద పరాయివాడు ఉన్నాడు. అది చూసి కాముగా నేను తలుపేసి వెళ్ళిపోయా. పాప మొగుడికి తెలియదండి, ఇప్పుడు దాకా చెప్పలా. చెప్తే కాపురం కూలిపోతుందని. అప్పుడు తెలిసింది ఆమె మహాప్రతివతని. ఏంటంటే అవి ప్రతివత. మొగుడు ముందేమో ప్రతివత, మొగుడు లేకపోతేనేమో ఇదిగో ఇలాంటి జీవితం. ఉన్నారు ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో. భార్య ముందు మాత్రం చాలా బుద్ధిమంతుడివే. భార్య పుట్టింటికి వెళ్ళినా లేదా భార్య ఒకవేళ లేకపోయినా నీ పాపిష్టి బుద్ధి అంతా బయటపడుతుంది కదా. ఒకసారి ఆలోచించు.